నమస్తే ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు పద్మజ. ముందుగా హెడ్లైన్స్. విశాఖ సెంట్రల్ జైల్లో మావోయిస్ట్ అనుమానాస్పద మృతి ఘటనపై పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్న పౌర సంఘాలు మెజిస్టీరియల్ విచారణకు ఆదేశించిన జిల్లా కలెక్టర్. గెయిల్ సంఘటనలో 18కి చేరిన మృతుల సంఖ్య లీకేజీ ఘటనలో బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ప్రజా సంఘాల డిమాండ్. బ్యాంక్ ఉద్యోగుల వల్ల నటిస్తూ ఖాతాదారుల నుంచి సొమ్ము కాజేస్తున్న ముఠా గుర్తురట్టు నిందితుల వద్ద నుంచి భారీ మొత్తంలో నగదు స్వాధీనం చేసుకున్న పోలీసులు. పరవాడ ఫార్మాసిటీలో లీకైన అమ్మోనియా గ్యాస్ 11 మంది కార్మికులకు అస్వస్థత. గ్లోకం ఫార్మాలో ఘటన. విశాఖ సెంట్రల్ జైల్లో మావోయిస్ట్ పాంగి మంగరాజు అనుమానాస్పద మృతి కలకలం రేపింది. అయితే ఇది ఆత్మహత్యనని జైలు అధికారులు చెబుతుంటే పౌర హక్కుల సంఘాలు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. దీంతో జిల్లా కలెక్టర్ మెజిస్టీరియల్ విచారణకు ఆదేశించారు. మావోయిస్టు ఉద్యమంలో 10 ఏళ్ల పాటు సుదీర్ఘ పోరాటం చేసి విశాఖ సెంట్రల్ జైలులో ఉన్న మావోయిస్టు పొంగి మంగరాజు ఈ రోజు తెల్లవారుజామున అనుమానాస్పద స్థితిలో మరణించాడు. తెల్లవారుజామున మంగరాజును కేజీహెచ్ కు తీసుకురాగా అప్పటికే ఆయన మరణించినట్లుగా వైద్యులు ధృవీకరించారు. అయితే మంగరాజు మృతిపై పౌర హక్కుల సంఘాలు పలు అనుమానాలను వ్యక్తం చేస్తున్నాయి. ఒడిషా రాష్ట్రంలోని మల్కాజ్ గిరికి చెందిన పొంగి మంగరాజు చిత్రకొండ ఏరియా దళ కమాండర్ గా పనిచేశారు. ఇతనిపై 23 కేసులు ఉండగా 4 కేసులు విశాఖ కోర్టు కొట్టేసింది. మిగతా 19 కేసులు విచారణలో ఉన్నాయి. 2011లో జీకే వీధి మండలం ఏగుళం గ్రామంలో మంగరాజు పోలీసులకు లొంగిపోయాడు. అప్పటి నుంచి ఇతనిని విశాఖ సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉంచారు. శనివారం తెల్లవారుజాము 3 గంటల సమయంలో మంగరాజు సెంట్రల్ జైల్లో ఆత్మహత్య చేసుకున్నాడంటూ కేజీహెచ్ కు తరలించారు. గత కొంతకాలంగా మానసిక వ్యాధితో బాధపడుతున్నట్లుగా విచారణాధికారి ఆర్డీఓ వెంకటమురళి తెలిపారు. మంగరాజు రాసినట్లుగా ఉన్న సూసైడ్ నోట్ ను కూడా స్వాధీనం చేసుకున్నామన్నారు. సుమారు 11 months నుంచి ఆయన అర్ధరాత్రి 1:20 ప్రాంతంలో బాత్రూంలో ఉరి వేసుకుని చనిపోయాడు. అతను ఆ చనిపోయిన విషయం తెలుసుకొని మెజిస్టీరియల్ ఎంక్వైరీలో భాగంగా ఇది 176 CRPC కింద వస్తుంది, కస్టోడియల్ డెత్. అందులో భాగంగా మనం దీన్ని విచారించడానికి వచ్చాను నేను. సో ఇప్పుడు ఆయన ఏ బ్యారక్లో అయితే ఉంటాడో అవన్నీ చూడడం జరిగింది. అక్కడ ఉన్న మిగతా కో ప్రిజనర్స్తో కూడా మాట్లాడడం, వాళ్ళ స్టేట్మెంట్స్ తీసుకోవడం కూడా జరిగింది. అయితే ఇక్కడ ఎవరైతే కస్టోడియన్స్ ఉన్నారో వాళ్ళకి సంబంధించిన ఎటువంటి వైలెన్స్ కానీ అదేం లేదు. అతను కొద్దిగా సైకలాజికల్గా కొన్ని డిజార్డర్స్తో ఉన్నాడు అతను. సో అతన్ని మన మెంటల్ హాస్పిటల్లో కూడా వీళ్ళు ట్రీట్మెంట్ అది ఇప్పిస్తూ చేస్తున్నారు. మిగతా కో ప్రిజనర్స్తో అంతా బాగానే ఉండేవాడు. సూసైడ్ నోట్ కూడా దొరికింది. దాని ప్రకారంగా అతను ఏదో తను మావోయిస్ట్ పార్టీలో ఉన్నప్పుడు కమలా అని కొన్ని ఆయన ఇంటర్నల్ వీటి వల్ల చనిపోతున్నట్టుగా రాశాడంట. సో మిగతా బాడీ అక్కడ ఉంది కాబట్టి మార్చిలో బాడీని కూడా ఎగ్జామైన్ చేసి చేస్తాం. మంగరాజు మృతిపై పౌర ప్రజా సంఘాల నేతలు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. తక్షణం విచారణ జరిపించాలంటూ జీవీఎంసీ గాంధీ విగ్రహం ఎదుట ఆందోళనకు దిగాయి. పాంగి మంగరాజు ఇవాళ తెల్లవారుజామున కేజీహెచ్లో చనిపోయాడు. అర్ధరాత్రి ఆయన జాయిన్ చేశారు హాస్పిటల్లో. ఆయన కొంత అస్వస్థతగా చాలా కాలం నుంచి ఉన్నాడు. ఆయన మీద 23 కేసులు ఉన్నాయి. మావోయిస్ట్ ఖైదీగా అతను మన జైల్లో 4 సంవత్సరాలు పెట్టి ఉన్నాడు. ఇతను మల్కజ్ జిల్లా వాసి. ఇంతకుముందే ఇతను వైద్య సదుపాయాలు కల్పించాలని జైలు సూపరింటెండెంట్కి చెప్పడం జరిగింది. ఇతను మానసికంగా కొంత ఇబ్బంది పడుతున్నాడు, సైకియాట్రిస్ట్ని తీసుకొచ్చి వైద్యం చేయాలని కూడా చెప్పడం జరిగింది. ఏదైనా జైలు హాస్పిటల్ నెక్స్ట్ కేజీహెచ్ తప్ప ఉన్న స్థాయి మెరుగైన వైద్య సదుపాయాలు ఖైదీలు కలిగించడం లేదు. ఇతను రాజకీయ ఖైదీకి అందజేయవలసిన సౌకర్యాలు కానీ వైద్య సదుపాయాలు కానీ జైలు అధికారులు కల్పించడం లేదు, ప్రభుత్వం కల్పించడం లేదు. ఏ జైల్లో కూడాను ఈ మెరుగైన వైద్య సదుపాయాలు కల్పించకపోవడం వల్లే మంగరాజు చనిపోయాడని మేము భావిస్తున్నాం. కొత్త కాదు, ఖైదీలు కొత్త కాదు, సూపరింటెండెంట్లు కొత్త కాదు, లా కొత్త కాదు. వినప సంఖ్యలో లాంటి లాస్ ఉన్నాయి. ఆ లా ప్రకారం వాళ్ళని శిక్షిస్తున్నాం. బట్ వాళ్ళ శిక్ష అనుభవించేటప్పుడు వాళ్ళని ప్రొటెక్ట్ చేసే బాధ్యత సూపరింటెండెంట్, పోలీస్ డిపార్ట్మెంట్, ప్రభుత్వానికి.
కోనసీమలోని నగరం గెయిల్ గ్యాస్ పైప్ లైన్ లీకేజీ సంఘటనకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజా సంఘాలు డిమాండ్ చేశాయి. ఈ మేరకు జీవీఎంసీ గాంధీ విగ్రహం ఎదుట నిరసన చేపట్టాయి. మృతుల కుటుంబాలు, గాయపడ్డ వారికి ₹1 కోటి నష్టపరిహారం చెల్లించాలని మహిళా చేతన కార్యదర్శి కత్తి పద్మ డిమాండ్ చేశారు. ప్రమాదానికి కారకులైన గెయిల్ అధికారులపై హత్యానేరం కింద కేసు నమోదు చేయాలన్నారు. విశాఖలో ఉన్న పరిశ్రమలు, గ్యాస్ ఆధారిత ప్లాంట్లలో పనిచేస్తున్న కార్మికులకు రక్షణ కల్పించే విధంగా పటిష్ట చర్యలు చేపట్టాలని కోరారు. గత 3 రోజులుగా విశాఖలోని రసాయన వాయువులను విడుదల చేస్తున్న పరిశ్రమల యాజమాన్యాలపై చర్యలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో విరసం నాయకులు చలసాని ప్రసాద్, గ్రీన్ క్లైమేట్ సంస్థ నిర్వాహకులు సుష్మా, ప్రభావతి తదితరులు పాల్గొన్నారు. దాన్ని మా ప్రజా సంఘాలన్నీ తీవ్రంగా ఖండిస్తున్నాయి. మృతులందరికీ ముందుగా మా ప్రజా సంఘాలు సంతాపం ప్రకటిస్తున్నాము. అదేవిధంగా మృతుల కుటుంబాలకి ₹1 కోటి నష్టపరిహారం మా ప్రజా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. అయితే ఇది ఇప్పటి వరకు ఉన్నతాధికారులు కానీ ప్రభుత్వం కానీ చెప్పినట్టుగా సడన్ గా జరిగినటువంటి ఒక యాక్సిడెంట్ అయితే ఏమి కాదు. చాలా కాలం నుంచి ఓఎన్జీసీ గెయిల్ సంబంధించినటువంటి పైప్ లైన్స్ లీకేజ్ మీద ప్రజలు అక్కడ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ పైప్ లైన్ లీకేజెస్ మీద నియంత్రణ అనేది ఏమీ లేదు. గెయిల్ యాజమాన్యం ఎప్పుడు కూడా ఈ లీకేజెస్ పట్ల సీరియస్ గా పట్టించుకున్నటువంటిది లేదు. అలాగే దీన్ని నియంత్రించాల్సినటువంటి ఉన్నత స్థాయిలో, కేంద్ర ప్రభుత్వ స్థాయిలో ఉన్నటువంటి అంటే ఆయిల్ ఇండస్ట్రీస్ యొక్క కంట్రోల్ డైరెక్టరేట్, ఇది కూడా దీనికి చట్టబద్ధత లేకపోవడం వల్ల ఏంటంటే ఇది కూడా తూతూ మంత్రంగానే ఏదైనా వ్యవహారాలు చూస్తుంది తప్పితే దీనికి రాజ్యాంగ బద్ధత అనే దాన్ని ఇప్పటివరకు కల్పించలేదు. గతంలో జయపాల్ రెడ్డి గారు పెట్రోలియం మినిస్టర్ గా ఉన్నప్పుడు ఈ ప్రపోజల్స్ పెట్టారు. దుర్ఘటన జరిగింది కదండి, దీనికి గల కారణాలు ముఖ్యంగా ప్రభుత్వం తీసుకోవాల్సిన చర్యలు అయితే ఎప్పటి నుండో తీసుకోవట్లేదు. దాని గురించి ముందుగా ప్రజలందరూ కూడా చెప్పడం జరిగింది, ఇక్కడ లీకేజ్ జరుగుతుందని. ఆ విషయం గురించి ఎవరు పట్టించుకోలేదు. ఎంతమంది మహిళలు, ఎంతమంది పిల్లలు చనిపోయారు. ఇదే సంఘటన మన విశాఖలో కూడా జరిగే ప్రమాదం ఉంది. దీని గురించి అందరూ కూడా ముఖ్యంగా ప్రభుత్వం కఠినంగా చర్యలు తీసుకోవాలి. వాళ్ళకి పరిహారం. బ్యాంక్ ఉద్యోగుల వలె నటిస్తూ ఖాతాదారులకు వలవేసి డబ్బులు కాజేస్తున్న ముఠా సభ్యుల గుట్టును పోలీసులు రట్టు చేశారు. పట్టుబడ్డ నిందితుల వద్ద నుంచి కొంత మొత్తంలో నగదు స్వాధీనం చేసుకున్నారు. కమిషనరేట్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డీసీపీ మురళీధర్ కేసు వివరాలు వెల్లడించారు. రాజమండ్రికి చెందిన షేక్ నాగూర్ మీరావల్లి, బల్లంకి రాము నగరంలోని శివాజీపాలెంలో నివాసముంటున్నారు. చెడు వ్యసనాలకు, జులాయి తిరుగుళ్లకు అలవాటు పడి అడ్డదారిలో డబ్బులు సంపాదించాలనుకున్నారు. బ్యాంకుల్లో డబ్బులు డిపాజిట్ చేసే వారిని టార్గెట్ చేసుకున్నారు. బ్యాంకు ఉద్యోగుల వలె నటిస్తూ క్యూ లైన్ లో వేచి ఉండే వారికి మేం దగ్గరుండి డిపాజిట్ చేస్తామని నమ్మించి డబ్బులు కాజేయటం మొదలుపెట్టారు. బాధితుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకుని నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు డీసీపీ మురళీధర్ తెలిపారు. పట్టుబడ్డ వీరి వద్ద నుంచి ₹3,14,000 నగదు, టాటా ఇండికా కారు స్వాధీనం చేసుకున్నామన్నారు. సుమారు 18 కేసుల్లో నిందితులుగా పేర్కొన్నారు. సమావేశంలో ఆనందపురం సీఐ శ్రీనివాసరావు, సిబ్బంది పాల్గొన్నారు. పత్రికలు కూడా ప్రెస్ మీడియాకి వినపాలి. బ్యాంకుల దగ్గర ఎక్కువగా రూరల్ గ్రౌండ్ బ్యాంకింగ్ దగ్గర అక్కడ బ్యాంక్ కస్టమర్స్ ని, ఇన్నోసెంట్ బ్యాంక్ అమాయకులైనటువంటి బ్యాంక్ కస్టమర్స్ ఉంటారు కొంతమంది. అంటే పల్లెటూరు బ్యాక్గ్రౌండ్ ఉన్నోళ్ళు, వాళ్ళంటోళ్ళు, ఏం తెలియని వాళ్ళు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేను బ్యాంకులో ఎంప్లాయీని, ఈరోజు జాయిన్ అయ్యాను, బ్యాంక్ వాళ్ళు 50,000 కానీ ₹1,00,000 కానీ డిపాజిట్ చేస్తే మీకు శాంసంగ్ సెల్ ఫోన్ ఇస్తారు, అలాగే మీకు డిపాజిట్ పైన మీకు పర్సంటేజ్ ఇస్తారు, అలాగే మళ్ళీ క్యూలో మీరు నిల్చోవడం ఎందుకు, మీ పని నేను త్వరగా చేయించేస్తానని చెప్పేసి ఆ డబ్బులు తీసుకుని అక్కడ ఇమీడియట్గా మళ్ళీ ఎస్కేప్ అయిపోతాడు, మాయమైపోతాడు. అలాగా వీళ్ళు ఇతను మన వైజాగ్ డిస్టిక్లో అనంతపురం, అలాగే మన వైజాగ్ రూరల్, ఈస్ట్ గోదావరి, శ్రీకాకుళం, విజయనగరం, వెస్ట్ గోదావరి ఈ ఏరియాలో కూడాను ఇతను అంతర్జిల్లా నేరస్తుడు అన్నమాట. ఇతను అన్ని బ్యాంకుల్లోనూ ఇలాగా బ్యాంకు డిపాజిటర్లని, అమాయకులైనటువంటి బ్యాంకు డిపాజిటర్లని మీకు పని బ్యాంకులో చేంజ్ చేస్తాను, నాకు మేనేజర్ గారు తెలుసని మేనేజర్ గారి దగ్గర వెళ్తాడు. వెళ్ళి మాట్లాడినట్టు నటించి వచ్చి మేనేజర్ గారు రమ్మన్నారని చెప్పి ఆ డబ్బులు అయితే తీసుకుని వేరే దాని కూడా పారిపోతున్నాడు. ఇలాంటి అఫెన్సెస్ లో దగ్గర ఇతను మొత్తం 18 అఫెన్సెస్ చేశాడు అనమాట. ఇతని అసోసియేటీ కార్ డ్రైవర్, ఇతను బల్లంకి రామ్ అనే అతను కూడా కార్ డ్రైవరు. వీడు కూడాను పరవాడ
ఫార్మాసిటీలోని గ్లోకం ఫార్మాలో శనివారం ఉదయం జరిగిన ప్రమాదంలో 3 తీవ్ర గాయాల పాలవగా మరో 7 స్వల్పంగా గాయపడ్డారు. సంస్థలో ఉత్పత్తి ప్రక్రియలో భాగంగా కార్మికులు వెల్డింగ్ చేస్తుండగా అమోనియా గ్యాస్ లీక్ అయింది. ఈ క్రమంలో అక్కడే విధులు నిర్వహిస్తున్న 10 మంది అస్వస్థతకు గురయ్యారు. వీరందరినీ హుటాహుటిన గాజువాకలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. వీరిలో 7 పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. పరిశ్రమల్లో భద్రతా చర్యలు కొరవడంతో ఇటువంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయని యూనియన్ నేతలు మండిపడుతున్నారు. ప్రమాదంపై విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. సుమారు 8 మంది అక్కడ పనిచేస్తున్నట్టు మాకున్నటువంటి సమాచారం. ఎప్పుడు కూడా అక్కడ అంతమంది పనిచేయవలసిన అవసరం లేదు. బట్ అది పైపు చోక్ అయింది, దాని తాలూకు రిపేర్ నిమిత్తం అంతమంది పనిచేస్తున్నారని చెప్పేసి మాకున్నటువంటి ఇన్ఫర్మేషన్. ఏదేమైనా ఇలాంటి సంఘటనలు జరగడం చాలా దురదృష్టకరమైనటువంటి విషయం. ఈ ఒక్క ఫ్యాక్టరీ అనే కాదు, మొత్తం ఏదైతే ఫార్మాసిటీలో ఉన్నటువంటి కంపెనీలు అన్నింటి వలన కూడా మాకు ప్రమాదంగానే ఉంది. మేము కంపెనీకి కోతవేడు దూరంలో ఉన్నాం. మేము తానా గ్రామస్తులు కానీ తాడి గ్రామస్తులు కానీ నిత్యం భయపడుతూనే. ఎన్నికల్లో చంద్రబాబు ఇచ్చిన హామీలు తప్పక నెరవేరుస్తారని ప్రభుత్వ విప్ కోన రవికుమార్ అన్నారు. విప్ గా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారిగా విశాఖకు చేరుకున్న రవికుమార్ కు ఎయిర్పోర్ట్ లో టీడీపీ శ్రేణులు ఘన స్వాగతం పలికాయి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతు రుణమాఫీలు ఖచ్చితంగా అమలు చేస్తామని, దీనిపై ప్రతిపక్షాలు అనవసర రాద్ధాంతం చేయడం మంచిది కాదని సూచించారు. రాష్ట్రం ప్రస్తుతం బాలారిష్టాలను ఎదుర్కొంటోందని, త్వరలో పరిస్థితి చక్కబడుతుందని చెప్పారు. అనంతరం అప్పన్నను దర్శించుకునేందుకు సింహాచలం బయలుదేరి వెళ్లారు. ఈ రాష్ట్రాన్ని ఈనాడు ఉన్నటువంటి సమస్యలు చూడకుండా 10 సంవత్సరాలు కాంగ్రెస్ పరిపాలన, ఈ రాష్ట్ర విభజన, ఈ రెండింటి వలన జరిగినటువంటి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ సమస్యల సుడిగుండంలో ఉన్నటువంటి పరిస్థితుల్లో అనేక సవాళ్లు ఉన్నాయి. తప్పనిసరిగా చంద్రబాబు నాయుడు గారికి అన్ని సవాళ్ళని ఎదుర్కొనగలిగేటటువంటి సత్తా మా నాయకుడికి ఉంది. తప్పనిసరిగా ఈనాడు ఈ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో కూడా ముందంటికి తీసుకెళ్ళడానికి ఈ ప్రభుత్వం కృషి చేస్తుంది. అలాగే ఎన్నికల నాడు ఏదైతే ప్రజలకి మేనిఫెస్టోలో పొందుపరిచినటువంటి అంశాలు ఉన్నాయో అన్నీ కూడా తూచా తప్పకుండా అమలు చేసేటటువంటి పరిస్థితి ఈనాడు తెలుగుదేశం ప్రభుత్వానికి ఉంది. అది రైతు రుణమాఫీ కానివ్వండి, అలాగే వృద్ధులకి. పార్కింగ్ చేసిన కార్ని దొంగిలించిన కేసులో ఓ వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నగరానికి చెందిన షేక్ పీర్ సాహెబ్ బిగ్ బజార్ వద్ద ఇండికా కారును లాక్ చేయకుండా పార్కింగ్ చేసి షాపింగ్ వెళ్లాడు. అదే ప్రాంతంలో పలు చిల్లర దొంగతనాలకు పాల్పడుతున్న రాజమండ్రికి చెందిన బైరోజీ సూరిబాబు పార్కింగ్ చేసిన కారు తాళం తీసి ఉండటాన్ని గమనించి దాన్ని ఎత్తుకుపోయాడు. ఇంతలో షాపింగ్ చేసి తిరిగి వచ్చిన సాహెబ్ కు కారు కనిపించకపోవడంతో 2 టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుని అరెస్ట్ చేసినట్లు ఏసీపీ మహేష్ తెలిపారు. కేసును చాకచక్యంగా ఛేదించిన సీఐ కళ్యాణి సిబ్బందిని అభినందించారు. సమావేశంలో 2 టౌన్ సీఐ మల్లికార్జునరావు సిబ్బంది పాల్గొన్నారు. బైరోజు సూర్యబాబు ఇతను బేసికల్ విజయవాడ. సూర్యబాబు అని ఇతను విజయవాడ. అతను బేసికలీ అసిస్టెంట్ కెమెరామెన్గా పనిచేశాడు. కొన్నాళ్ళు చెన్నైలో కూడా ఉన్నాడు, రాజమండ్రి కూడా కొన్నాళ్ళు ఉన్నాడు. భార్యతో కొన్న కాలంగా డిస్ప్యూట్ అయ్యి ఏడుగా తిరిగి విశాఖపట్నం వచ్చాడనమాట 20వ తారీఖు. ఆ రోజు ఈ సీఎం మన 2 టౌన్ లిమిట్స్లో ఈ కారు టాటా విస్టా ఇండికా కొత్తది అరౌండ్ 5 lakhs పైన ఉంటుంది. ఎఫ్ఆర్ రిజిస్ట్రేషను. అది ఒక ముస్లిం ఆయన. ఆ బండి తాళం కూడా చక్కగా దానికే పెట్టి డోర్ కూడా తీసి దొంగతనం చేయడానికి అన్ని విధాలుగా అమర్చినట్టుగా అనిపించింది. టక్మా దొంగ తీసుకుని పారిపోయాడు. సో దాని మీద ట్రాక్ చేసి ఆ ఫీచర్స్ చుట్టుపక్కల ఉన్న అడిగి ఎలాగుంటాడు ఏంటి అని చెప్పి ఈ టోల్ గేట్ల దగ్గర ఎంత ఇన్ఫర్మేషన్ పెట్టారు కళ్యాణ్ సిఏ గారు, వెంకటరాజ్ అండ్ హిస్ టీమ్. దాన్ని బట్టి ఆ ఫీచర్స్ బట్టి ఇన్ఫర్మేషన్.
విశాఖ పాస్పోర్ట్ కార్యాలయంలో శనివారం నిర్వహించిన పాస్పోర్ట్ మేళాకు విశేష స్పందన లభించింది. శ్రీకాకుళం, విజయనగరం, ఉభయ గోదావరి, విశాఖ జిల్లాల నుంచి పెద్ద ఎత్తున పాస్పోర్ట్ కోసం తరలివచ్చారు. కొత్త పాస్పోర్ట్ కోసం వచ్చిన వారు కొంతమంది అయితే రెన్యువల్ తో పాటు పోలీస్ క్లియరెన్స్ సర్టిఫికెట్ పొందవలసిన వారు రావడంతో కార్యాలయం వద్ద గందరగోళ పరిస్థితి నెలకొంది. బారులు తీరిన జనాన్ని అదుపు చేయడం సిబ్బందికి కష్టసాధ్యమైంది. ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకున్న వారు తమకు ఇచ్చిన అపాయింట్మెంట్ లెటర్లతో వచ్చినప్పటికీ కూడా వారిని లోపలికి అనుమతించలేదు. దీంతో వారు తీవ్ర నిరాశకు గురయ్యారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు మేళా ఉండటంతో ఈ 5 జిల్లాల నుంచి జనం పోటెత్తారు. ముఖ్యంగా విదేశాల్లో చదువు కోసం విద్యార్థులు, ఉపాధి కోసం వెళ్లే యువత అధికంగా కనిపించారు. శాసనసభ్యునిగా ప్రమాణ స్వీకారం చేసిన తరువాత తొలిసారిగా వివిధ వార్డుల కార్యకర్తలు, నాయకులతో గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు సమావేశం నిర్వహించారు. ఆయా వార్డుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. 53వ వార్డులో జరిగిన సమావేశంలో స్థానిక నాయకులు గొర్లె వెంకనాయుడు, బొండా జగన్లు స్థానికంగా ఉన్న సమస్యలను ఆయనకు వివరించారు. ముఖ్యంగా త్రాగునీటి సమస్య తీవ్రంగా ఉందని, మంచినీటి పథకాలు అమలు కావటం లేదని చెప్పారు. వీటన్నింటిపైన సంబంధిత అధికారులతో చర్చించి పరిష్కారానికి కృషి చేస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. మీరు ఏదైనా సరే వాటిలో ఏ పని చేసినా సరే ముందు కార్యకర్తలతో ముందు సంప్రదించి వారి యొక్క అభిప్రాయాలు తీసుకొని అధికారులతో మాట్లాడాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా మీకు కూడా ప్రజలతో ఎవరైనా ప్రజలు వచ్చి ప్రజల సమస్యలు చెప్పినా సరే ఆ సమస్యలు కూడా తెలుసుకొని కార్యకర్తలతో సంప్రదించి అందరికీ ఉపయోగపడేటట్టుగా మీరు నడవాలి. మన కార్యకర్తలు కూడా బలోపేతం చేసి ముందుకు తీసుకెళ్ళాలి అని చెప్పి చైతన్యపరచాలని కూడా ఆయన చెప్పడం జరిగింది. ఆ ఉద్దేశంగానే మరి ఇక్కడ రావడం జరిగింది. అయితే మరి మన రోడ్లు కానీ, ట్రైన్స్ కానీ, లేకపోతే ఏవైతే మన కార్పొరేషన్ సంబంధించిన పనులు ఉన్నాయో, లేదా కార్పొరేషన్ పరిధిలోకి వచ్చిన పనులు ఏవైతే ఉన్నాయో వాటిలన్నిటికీ కూడా కౌన్సిల్ లేదు కనుక ఈరోజు మనం అధికారులతో మాట్లాడి ఆ పనులు చేసుకోవడానికి అవకాశం ఉంది. ట్రాఫిక్ ఆంక్షల పేరుతో కొంతమంది పోలీసులు తమను అనేక ఇబ్బందులకు గురి చేస్తున్నారంటూ ఆటో డ్రైవర్లు ట్రాఫిక్ ఏడీసీపీ మహేంద్ర పాత్రుని ఆశ్రయించారు. ముఖ్యంగా రద్దీగా ఉండే జగదాంబ జంక్షన్, పూర్ణ మార్కెట్ తదితర ప్రాంతాల్లో ఆటో డ్రైవర్లపై పోలీసులు తప్పుడు కేసులు పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నిబంధనలు పాటిస్తున్న ఆటో డ్రైవర్లపై కారణం లేకుండా బెదిరింపులకు దిగుతున్నారని సిఐటియు యూనియన్ అనుబంధ సంస్థ విశాఖ ఆటో రిక్షా కార్మిక సంఘం ప్రెసిడెంట్ రాధాకృష్ణ చెబుతున్నారు. తక్షణం ఆటో డ్రైవర్లపై వేధింపులు ఆపాలని ఏడీసీపీకి విన్నవించారు. దీనిపై ఆయన ఎస్డీపీతో మాట్లాడుతూ ఆటో డ్రైవర్లు నిబంధనలు తప్పనిసరిగా పాటించి తమకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఎవరైనా ఆటో డ్రైవర్లపై దురుసుగా ప్రవర్తిస్తే చర్యలు తీసుకుంటామన్నారు. అలాగే ప్రజలకు ఇబ్బందులకు గురి చేసిన ట్రాఫిక్ రూల్స్ పాటించకపోయినా కేసులు నమోదు చేసి జరిమానా విధిస్తామని హెచ్చరించారు. కిన్నెడ థియేటర్ నుండి వస్తున్నాయండి. సీట్ డబ్బులు ఇచ్చి మామూలుగా వస్తుంటే సిగ్నల్ దాటిన అక్కడ బొండాలో ఉన్నాయండి. అక్కడ ఒక బండిని క్రాచ్ చేస్తుంటే ఆగి ఉంది. నా బండి ఎంటీ బండి అండి. రికార్డులు అన్ని పర్ఫెక్ట్గా ఉన్నాయి. లైసెన్స్ కూడా ఉంది. ఏఎస్సీ గారును సెక్యూరిటీ గార్డు ఆపేసి బలవాళ్ళని తిట్టేసి రికార్డులు ఇస్తావా బండి ఆపేమంటే అంటున్నాడు. రోడ్డు మీద ఆల్రెడీ ఆపేసాను. కాగితాలు తీసుకెళ్ళి వెళ్ళిపోయారండి. వెళ్ళిపోతే మధ్యాహ్నం 12 గంటలు రమ్మన్నాడు. 12 దాకా 1 గంట దాకా అవ్వలేదండి. మళ్ళీ సాయంత్రం 4కి రమ్మండి. 4 గంటలకి మన సిగ్నల్ పాయింట్ దగ్గరకు వస్తే 3 టౌన్ పోలీస్ స్టేషన్ మేడం గారు వస్తారు. ఆమె పేరు ఎండి జ్యోతి అండి, ఎస్సీ గారు మేడం. 4 గంటలకు వస్తున్నాయి. ఇదో 1/2 గంట, ఇదో 5 నిమిషాలని. సాయంత్రం 7:30 దాకా రాలేదండి. 7:30 కేసు రాశారు. 8 గంటలకేమో సీ బుక్లు ఇచ్చారండి. అదే అరగంట సేపు వెయిట్ చేయించి మరీ ఇచ్చారండి. ఇదేంటి కేసు కూడా 500 రూపాయలు రాసి కూడా ఇదేంటండి మాకు ఇంత వెయిటింగ్ ఏంటండి అడిగితే అలాగే చెప్పారండి. విశాఖ నగరంలో ఆటో కార్మికుల మీద నగర ట్రాఫిక్ పోలీసులు కింద స్థాయి అధికారులు అంటే కింద స్థాయి సిబ్బంది, హోంగార్డులు కానీ, కానిస్టేబుల్ కానీ, హెచ్సీలు కానీ అనేక మంది ఆటో డ్రైవర్లని కొట్టడం, తిట్టడం, బూతులు తిట్టడం, నోటికి రానంత బూతులు తిట్టి ఫైన్లు రాస్తున్నారు. ఫైన్లు చేతికి ఎంత వస్తే అంతే రాయడం, వేల మీద ఫైన్లు రాస్తున్నారు. దీంతో ఆటో కార్మికులు ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారు. కొంతమంది హోంగార్డులు సొంతంగా పోలీస్ స్టేషన్లు నడుపుకొని ఎక్కడో బండి పెట్టి రికార్డులు బేరం ఆడుకోవడం, డబ్బులు ఇస్తే స్టేషన్ అక్కడి నుండి పంపించడం, లేదంటే స్టేషన్కి రికార్డులు అబ్జెప్టిస్తాం, ఇష్టం వచ్చిన చేసుకోండి అనేసి అబ్జెప్టం 2-3 రోజులు బండి నిర్బంధించడం, డ్రైవర్ని స్టేషన్లో నిర్బంధించడం, చాలా రకాల హెరాస్మెంట్ జరుగుతుంది. ఈ ఆటో కార్మికులు కానీ, వాహనదారుల మీద కానీ ట్రాఫిక్ నిర్వహించే టైంలో ట్రాఫిక్ పోలీసు అక్కడక్కడ దురుసుగా ప్రవర్తించే విషయాలు అక్కడక్కడ దృష్టికి వస్తున్నాయి.
అయితే ఇందులో ఆటో మేము రిపీటెడ్గా మా కానిస్టేబులరీకి అడ్వైజ్ చేయడం, తర్వాత వాళ్ళకి మరీ గ్లేరింగ్ మిస్టేక్స్ చేసిన వాళ్ళకి పనిష్మెంట్స్ ఇవ్వడం కూడా జరుగుతుంది. ఇప్పుడు కూడా అక్కడ ఆటో కార్మికుల మీద ఏదో హోమ్ గార్డ్స్ కొద్దిగా అలర్ పెడుతున్నారు అని చెప్పి మా దృష్టికి వచ్చింది. అదే ఇప్పుడు ఏసీపీ ట్రాఫిక్కి సిఐఎస్కి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. వాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్ళకి ముందు సెన్సిటైజ్ చేయడం, తర్వాత అవసరమైతే పనిష్మెంట్. అలాగే ఇప్పుడు ఈ పర్టికులర్ ఒక ఇన్సిడెంట్లో ఒక ఆటో డ్రైవర్ దగ్గర నుంచి హోమ్ గార్డ్ రికార్డులు తీసుకున్నాడు, అలర్ పెట్టాడు అని చెప్పాడు. ఇందుకు ఆ ఆటో డ్రైవర్ నేను ప్రశ్నిస్తే ఆయనకి డ్రైవింగ్ లైసెన్స్ లేదు. ఈజ్ ఇట్ నాట్ క్వాలిఫైడ్ డ్రైవింగ్ లైసెన్స్ లేనప్పుడు ఆ రికార్డు తీసుకొని పోలీస్ స్టేషన్కి చెప్పాలి. ఆ చిరాకు కలిగేటట్టు కూడా కొంతమంది వాహనదారులు ప్రవర్తిస్తుంటారు. తప్పు చేసిన తర్వాత బ్రతిమాలుతారు, లేకపోతే థ్రెటన్ చేయడానికి ట్రై చేస్తారు. ఈ టైంలో చేయకూడని పనే ట్రాఫిక్ పోలీసు ఆ ఎండలో నిల్చొని సమయం కోల్పోతుంటారు. ఆ కోల్పోకుండా ఉండాలని మేమందరికీ రిపీటెడ్గా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరుగుతుంది. డెఫినెట్గా సమయం కోల్పోతే మాత్రం వాళ్ళ మీద పనిష్మెంట్, డిపార్ట్మెంటల్ యాక్షన్స్. పెన్షన్ చెల్లింపు విధానాన్ని ప్రైవేటీకరించడం పట్ల సిఐటియు ఆందోళన వ్యక్తం చేసింది. గోపాలపట్నం సిఐటియు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో యూనియన్ నేత వెంకట్రావు మాట్లాడారు. పెన్షన్ జీవీఎంసీ చెల్లించినంత కాలం ఎటువంటి ఇబ్బందులు లేవని, ప్రైవేట్ వ్యక్తులకు దీన్ని అప్పగించడం వల్ల ఇబ్బందులు పెడుతున్నారని అన్నారు. నెలల తరబడి పెన్షన్ చెల్లించడం లేదని చెప్పారు. వెంటనే జీవీఎంసీ ద్వారానే పెన్షన్ చెల్లింపులు జరగాలని డిమాండ్ చేశారు. ఉన్నాయని పెన్షన్దారులు ఆందోళన చేస్తూ ఉన్నారు. ఆందోళన చేస్తున్నప్పటికీ కూడా సరిగా అధికారులు స్పందన లేదు. ఈ మధ్యలో 3 నెలలు పెన్షన్ అనేది ఇచ్చారు. ఇంకా మిగతా డబ్బులు బాకీ ఉన్నారు. ఆ డబ్బులు ఎప్పుడు ఇస్తారని చెప్పేసి బియ్యం ధరలు ఆకాశాన్ని అంటుతున్న తరుణంలో ఇటీవల పౌర సరఫరా శాఖ అధికారులు నగరంలోని అన్ని రైతు బజార్లలో కిలో 30 రూపాయలకే సన్నరకం బియ్యాన్ని విక్రయిస్తోంది. దీనిలో భాగంగా గాజువాక మహిళా రైతు బజార్లో ఏర్పాటు చేసిన కౌంటర్ ని సర్కిల్ 3 ఏఎస్ఓ భీమశంకర్ పరిశీలించారు. బియ్యం సక్రమంగా సరఫరా జరుగుతోందా లేదా అన్నదానిపై అక్కడికి వచ్చిన కొనుగోలుదారులను అడిగి తెలుసుకున్నారు. మనిషికి 10 కిలోలు చొప్పున బియ్యం పంపిణీ చేస్తున్నామని, ధరలు పెరుగుతున్న తరుణంలో ప్రజలు ఈ కౌంటర్ కు వచ్చి బియ్యం కొనుగోలు చేస్తున్నారని చెప్పారు. అవసరమైతే పెదగంచాడ ప్రాంతంలో మరో కౌంటర్ ని ఏర్పాటు చేసేందుకు అధికారులతో మాట్లాడి త్వరలో ఏర్పాటయ్యేలా చూస్తానన్నారు. అలాగా మన గాజువాక మహిళా రైతు బజారు మరియు స్టీల్ ప్లాంట్ రైతు బజార్లో కూడా ప్రస్తుతం ఈ రైస్ 10 కేజీల రైస్ 30 కేజీల చొప్పున ఫ్యామిలీకి ఇవ్వడం జరుగుతుంది. మిగతా ఇంకా పెద్ద గంటల రైతు బజార్ వాటికి కూడా మేము ప్రపోజల్ పంపిస్తున్నాము. అంటే ప్రస్తుతం ఇక్కడ గృహమిత్ర కౌంటీస్ ద్వారా మేము ఇస్తున్నాము. లిపిడియా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 29న బీచ్ రోడ్లోని వైఎంసీఏ దగ్గర అన్లిమిటెడ్ ఫుడ్ ఫెస్టివల్ జరగనుంది. ఈ సందర్భంగా ఫౌండేషన్ నిర్వాహకులు మాట్లాడుతూ అనాథ బాలలు, గిరిజనులకు సేవ చేయాలనే ఉద్దేశంతో 2013లో లిపిడియా ఫౌండేషన్ ఏర్పాటు చేశామని తెలిపారు. ఇందులో భాగంగా ఈ నెల 29న ఆదివారం కేవలం 110 రూపాయలకి అన్లిమిటెడ్ ఫుడ్ ఫెస్టివల్ నిర్వహిస్తున్నామని తెలిపారు. దీని ద్వారా వచ్చిన ఆదాయాన్ని పలు సేవా కార్యక్రమాలకు వినియోగిస్తామని చెప్పారు. ఈ లివిడియా ఫౌండేషన్ 2013 ఫిబ్రవరి 6న స్టార్ట్ అయింది. ఇదంతా కూడా వేరే వేరే కాలేజీలో ఉన్న స్టూడెంట్స్ వాలంటీర్స్గా పనిచేస్తూ మెడికల్ ఫండ్ కలెక్ట్ చేసి మెడికల్ క్యాంప్స్ తయారు చేస్తూ ఉంటాం. ట్రైబల్ ఏరియాస్లో మెడికల్ క్యాంప్స్ చేస్తూ ఉంటాం. అయితే ఈసారి ఏం చేద్దాం అనుకుంటున్నామంటే 29th జూన్ విశాఖపట్నం వైఎంసీఏ పార్కింగ్లో అన్లిమిటెడ్ ఫాస్ట్ ఫుడ్ ఫెస్టివల్ పెట్టాం. దీనివల్ల వచ్చే ఫండ్తో వచ్చిన ప్రాఫిట్తో ఫ్యూచర్లో మెడికల్ క్యాంప్స్ చేయడానికి, పూర్ పీపుల్కి సర్వ్ చేయడానికి ఈ మనీ అది యూజ్ చేస్తాం. ఇది విశాఖపట్నం వైఎంసీఏ పార్కింగ్ దగ్గర ఫుడ్ ఫెస్టివల్ అవుతుంది. టైమింగ్ ఈవినింగ్ 3 to 9 o'clock. ఈ ఫెస్టివల్ టికెట్ 110 రూపీస్. మీకు నచ్చినంత 1 అవర్లో మీకు నచ్చినంత ఫుడ్ తినొచ్చు. ఇదంతా కూడా మనకి చారిటీ కోసం ఇచ్చేస్తాం. ఈవినింగ్ 3 to 9 మీరు తీసుకోవచ్చు. వెబ్సైట్ www.revidiafoundation.com levidiafoundatation.com.
చేతి చేనేత ఉత్పత్తుల ప్రదర్శన బీచ్ రోడ్లోని విశ్వప్రియ ఫంక్షన్ హాల్లో ప్రారంభమైంది. ఏయూ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ జిఎస్ఎన్ రాజు ప్రదర్శనను ప్రారంభించారు. పేద వృత్తి కళాకారులను ఆర్థికంగా ఆదుకోవడానికి వారు తయారు చేసిన చేతి చేనేత ఉత్పత్తులతో ప్రదర్శన ఏర్పాటు చేశామని నిర్వాహకులు జోసెఫ్ తెలిపారు. జీసెట్ గ్రూప్ అండర్లో ఈ ఎగ్జిబిషన్ జరగబడుతుంది. ఇది హ్యాండ్లూమ్ అండ్ హ్యాండిక్రాఫ్ట్ ఎగ్జిబిషన్ అనమాట. ఈ ఎగ్జిబిషన్ జరగడం మెయిన్ కారణం ఏంటంటే ప్రతి క్రాఫ్ట్స్మెన్ ఈ మధ్య మార్కెట్ లేక లేదా వాళ్ళు చేసే ఆ పనికి మంచి వాల్యూ లేక చాలా కష్టాలు పడుతున్నారు. ఆ కష్టాన్ని మనం తీర్చడం కోసం స్పెసిఫిక్గా ఈ మార్కెట్ మనం ఏర్పాటు చేస్తాం అనమాట. ఇక్కడ మన దేశంలో జరిగే వివిధ ప్రాంతాల నుంచి డిఫరెంట్ క్రాఫ్ట్స్ అని కూడా రావడం జరిగింది అనమాట. ఈ క్రాఫ్ట్స్ అన్ని కూడా చేతితో తయారు చేస్తాయి. అంటే హ్యాండిక్రాఫ్ట్స్, కొన్ని హ్యాండ్లూమ్స్, అంటే ఒక్కొక్క ఐటమ్ చేయడానికి కొన్ని వారాల్లో అలా పడుతుంది అనమాట. సో చాలా వాల్యుబుల్. ఇండియన్ ఆర్కిటెక్చర్స్ అసోసియేషన్ విశాఖపట్నం శాఖ ఆధ్వర్యాన అంకోస హాల్లో 3 రోజుల ఎగ్జిబిషన్ ప్రారంభమైంది. సీఎంఆర్ అధినేత మావూరి వెంకటరమణ ప్రదర్శనను ప్రారంభించారు. భవన నిర్మాణ రంగంలో చోటు చేసుకుంటున్న అధునాతన మార్పులు, సాంకేతిక విలువలు, పరిజ్ఞానాన్ని ప్రతిబింబించే 75 స్టాల్స్ ఈ ప్రదర్శనలో ఏర్పాటు చేశారు. ఉత్పత్తిదారులతో పాటు భవన నిర్మాణదారులు, కాంట్రాక్టర్లు, ఆర్కిటెక్ట్ విద్యార్థులకు ఈ తరహా ప్రదర్శనలు ఉపయుక్తంగా ఉంటాయని మావూరి వెంకటరమణ అన్నారు. నిర్వాహకులు ఎం మురళి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ಅದೇ ನಮ್ಮದು ಸಂದರ್ಭ ಆಗಬೇಕು. అలాగని ఎవరైనా సొంతంగా ఇల్లు కట్టుకోవాలని, అలాగే బిల్డర్స్ కానీ ఇవన్నీ చూసేటప్పటికి మనకి ఒక రకమైన అనుభూతి ఏంటంటే ఫారెన్లో మనం ఎలాగే గుర్తు చేసుకుని ఈజీగా మనం స్పీడ్గా ఇల్లు కట్టుకోవాలన్నదని పబ్లిక్ అందరూ వచ్చి దీనిలో పార్టిసిపేట్ చేస్తే ఒక అవేర్నెస్. అంటే బిల్డింగ్ మనం ఇప్పుడు ఈ రోజుల్లో చాలా కష్టం అనుకున్నారు, కానీ ఎక్విప్మెంట్ అనేది చూసేటప్పటికి మనకి చాలా ఈజీ అయింది. టేక్ వుడ్ అయ్యిందండి, దానికి ఆల్టర్నేట్గా కొత్త యూపీజీసీ అని, అలాగే చాలా ఎక్విప్మెంట్, చాలా కొత్త ఎక్విప్మెంట్ వచ్చింది. దీనివల్ల పబ్లిక్ అండ్ బిల్డర్స్కి చాలా ఉపయోగపడుతుంది. 9వ సంవత్సరం అంటే మనం చేస్తుంది. ప్రతి సంవత్సరం కూడా నగరంలో రోజురోజుకి పెరుగుతోన్న దొంగతనాలను అరికెట్టేందుకు, అందుకోసం ప్రజల్ని చైతన్యపరిచేందుకు గాజువాక క్రైమ్ పోలీసులు విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నారు. ప్రజలు ఎలా అప్రమత్తంగా ఉండాలో వారికి వివరిస్తూ రూపొందించిన కరపత్రాలను స్టేషన్లో సీఐ కోటేశ్వరరావు, ఎస్ఐలు విడుదల చేశారు. వేసవికాలం కావడంతో చాలా మంది డాబాలపై నిద్రపోతుంటారని, అదే అదును చూసుకుని దొంగలు ఇళ్లలోకి చొరబడి చోరీలకు పాల్పడుతున్నారని తెలిపారు. బయటకు వెళ్లేటప్పుడు పోలీసులకు సమాచారం అందించాలని, బ్యాంకులకు వెళ్లేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఆటోల ద్వారా ప్రచారాన్ని విస్తృతం చేస్తున్నట్లు తెలిపారు. పెట్టుకోవాలి, లేదంటే బ్యాంకులలో కంపల్సరీ పెట్టుకోవాలి, రిజిస్ట్రేషన్ ఇస్తున్నా ఉన్నది. అలాగే మీరు ఎప్పుడు ప్రజలు క్యాంపులకు వెళ్ళిన ఇంట్లో ఎటువంటి ఆభరణాలు పెట్టుకోవద్దు, పక్కింటిగా నాకు చెప్పి, లేదంటే మీతో పాటు ఇంటికి వెళ్ళిపోతే అసలు ముఖ్యంగా బ్యాంక్ లాకర్స్లో కంపల్సరీగా భద్రంగా ఉంచుకుంటే మీకు అకేషనల్గా తీసుకోవచ్చు. కానీ ఎప్పుడు మనం ఉండడం వల్ల అశ్రద్ధగా 1 అవర్స్ బయటకు వెళ్ళడం, లేకపోతే పైన పడుకొని తాళం వేయడం ఏం అవ్వదులే అనుకుంటారు. కానీ కిల్లంపూడి లేఅవుట్లో లో క్యాలరీ, హై క్యాలరీ ఫుడ్ రెస్టారెంట్ క్యాలరీస్ ప్రారంభమైంది. బరువు తగ్గించుకోవాలనుకునేవారు, బరువు పెరగాలనుకునే వారికి అవసరమైన ఆహార పదార్థాలు ఈ రెస్టారెంట్లో లభిస్తాయని క్యాలరీస్ అధినేత కృష్ణ చెప్పారు. మధుమేహ బాధితులకు అవసరమైన షుగర్ ఫ్రీ పౌడర్, హనీతో చేసిన పదార్థాలు ప్రత్యేక ఆకర్షణగా పేర్కొన్నారు. హెల్దీ ఫుడ్ ఇద్దామనే ఉద్దేశంతో ఈ రెస్టారెంట్ స్టార్ట్ చేసాం. లో ఫ్యాట్, లో షుగర్, ఈ కంప్లీట్ ఫ్యాట్ ఫ్రీ, షుగర్ ఫ్రీ అండ్ క్యాలరీ ఫ్రీ ఐటమ్స్ రెసిపీస్లో పెట్టాం. ఎవరైతే వర్కౌట్స్ చేస్తారో, డైటింగ్ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళకి కోసమని అన్ని రెసిపీస్ ఇంట్లో పెట్టించాం. శాండ్విచెస్ కానీ, సలాడ్స్ కానీ, స్ప్రౌట్స్ కానీ, రాగి మాల్ట్ కానీ, ఇలాంటి అడిషనల్ ఐటమ్స్ కూడా ఉన్నాయి. అవి కాకుండా కార్న్ఫ్లెక్స్, మిసిలి, హెల్తీ అలాంటి ప్రోటీన్ షేక్స్ కూడా ఉన్నాయి. నేను మా ఫ్రెండ్స్ ఎంబీఏ గ్రాడ్యుయేట్. నిత్యం వందలాది వాహనాలతో కళకళ్లాడే ఆంధ్ర యూనివర్సిటీ క్యాంపస్ రోడ్లు బోసిపోయాయి. నెలవారీ కార్యక్రమంలో భాగంగా శనివారం వెహికల్ ఫ్రీ క్యాంపస్ గా ప్రకటించారు.
వాహన చోదకులు క్యాంపస్ బయట తమ వాహనాలను పార్కింగ్ చేసి నడిచి వెళ్లారు. దీంతో స్కూల్ ఆఫ్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ ఇన్ గేట్, అవుట్ గేట్, జిమ్నాజియం, మెయిన్ గేట్ తదితర ప్రాంతాల్లో వాహనాలు బారులు తీరాయి. పర్యావరణ పరిరక్షణలో భాగంగా నెలకు మారు ఏయూ యాజమాన్యం వెహికల్ ఫ్రీ క్యాంపస్ నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. అయితే విభాగాలు రోడ్డుకు దూరంగా ఉన్న క్యాంపస్ ఉద్యోగులు, విద్యార్థులు, అధ్యాపకులకు ఈ విధానం అవస్థలకు గురిచేస్తోంది. దేశ విదేశాల్లో 11 భాషల్లో అంచెలంచెలుగా కోటి గ్రంథ దాన మహాయజ్ఞాన్ని నిర్వహిస్తున్నట్లు శివశక్తి సిరిడి సాయి అనుగ్రహ మహాపీఠం ప్రతినిధులు ఎస్ సీతారామరాజు తెలిపారు. ఇందులో భాగంగా ఈ నెల 29న తెలంగాణ, నవ్యాంధ్రప్రదేశ్ తో పాటు మరో 10 రాష్ట్రాల్లో శివుడే దేవాది దేవుడు, ఆదిదేవుడు, పరమపురుషుడు మకుటంతో 10 లక్షల పుస్తకాలను పంపిణీ చేయనున్నట్లు చెప్పారు. జిల్లాలోని 39 శివాలయాల్లో సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తమయంలోపు పుస్తక పంపిణీ జరుగుతుందన్నారు. ఈ పరమ పవిత్ర గ్రంథాన్ని పారాయణం చేస్తే సకల శుభాలు కలుగుతాయన్నారు. పీఠం సభ్యులు సివి రామచంద్రం, సి పద్మావతి సమావేశంలో పాల్గొన్నారు. కోటి గ్రంథాలు ఉచిత వితరణ అనే మహా కార్యంలోని తొలి విడత 10 లక్షల గ్రంథాలు జూన్ 29వ తారీఖున పొద్దున్న 9 నుంచి సాయంత్రం సుజాతానగర్లో జగన్నాథ స్వామి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. శ్రీ సువర్చల అభయ మారుతి పీఠంలో తొలి రోజున స్వామివారి నేత్రోత్సవం కన్నుల పండుగగా జరిగింది. జగన్నాథ స్వామి ఉత్సవాలు 10 రోజుల పాటు జరుగుతాయని భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించుకోవాలని వెంకటాచార్యులు కోరారు. నవద్వారపురీం లంకం 9 రంధ్రాలతో కూడిన శరీరమే లంకా నగరం అంటారు. ఇది జగన్నాథపురి వారు అంటే పరమాత్మకు సంబంధించిందని మనం తెలుసుకొని భగవన్ నామాన్ని నిత్యం ఈ నవరాత్రుల నుంచి, ఈ ఆషాఢ మాసం నుంచి మళ్ళీ కార్తీక మాసం వరకు చాతుర్మాస దీక్ష అని చెప్పి మనకు ఉంటుంది. ఇప్పుడు రిలయన్స్ ఫౌండేషన్ వారి వాతావరణ సూచన. నుండి 33 కిలోమీటర్లు, రాత్రి 25 నుండి 27 కిలోమీటర్లు ఉండవచ్చును. గాలి దిశ ఉదయం, సాయంత్రం, రాత్రి ఈశాన్య దిశగా ఉండవచ్చును. అలల ఎత్తు ఉదయం, సాయంత్రం, రాత్రి 4 నుండి 5 అడుగులు ఉండవచ్చును. ఆకాశం ఉదయం చిరుజల్లులు పడే అవకాశం ఉంది. సాయంత్రం, రాత్రి మేఘావృతమై ఉండవచ్చును. పై గణాంకములను బట్టి రాగల 2 రోజులు సముద్ర వాతావరణం సాధారణ పరిస్థితులలో కొనసాగుచున్నది. కావున మత్స్యకారులు వేటకు వెళ్లవచ్చును. ఇప్పుడు హెడ్లైన్స్ మరోసారి. విశాఖ సెంట్రల్ జైల్లో మావోయిస్ట్ అనుమానాస్పద మృతి. ఘటనపై పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్న పౌర సంఘాలు. మెజిస్టీరియల్ విచారణకు ఆదేశించిన జిల్లా కలెక్టర్. గెయిల్ సంఘటనలో 18కి చేరిన మృతుల సంఖ్య. లీకేజీ ఘటనలో బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ప్రజా సంఘాల డిమాండ్. బ్యాంకు ఉద్యోగుల వల్ల నటిస్తూ ఖాతాదారుల నుంచి సొమ్ము కాజేస్తున్న ముఠా గుట్టురట్టు. నిందితుల వద్ద నుంచి భారీ మొత్తంలో నగదు స్వాధీనం చేసుకున్న పోలీసులు. పరవాడ ఫార్మాసిటీలో లీకైన అమ్మోనియా గ్యాస్. 11 మంది కార్మికులకు అస్వస్థత. గ్లోకం ఫార్మాలో ఘటన. ఇవి బులెటిన్ విశేషాలు. మరిన్ని వార్తా వివరాలతో మళ్లీ మీ ముందుకు వస్తాం. అంతవరకు సెలవు. నమస్కారం.